కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం, దేవుడు పెట్టిన వ్యవస్థ. కాబట్టి ఈ కుటుంబానికి కావలసిన హెచ్చరికలు, ఆదేశాలు, దేవుని మాటలు అందిస్తూ ఉన్నప్పుడు దయచేసి శ్రద్ధగా విని మన కుటుంబాల్లో ఉన్న అవకతవకలు, లోటుపాట్లు ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుని వాక్యం ద్వారా సరిచేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా దేవుని కనికరం మన జీవితాల మీద ఉంటుంది. దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఆయన మన హృదయాభిలాషలు నెరవేరుస్తాడు. 37వ కీర్తన 4వ వచనంలో ఉంది, నువ్వు యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చు. నీకేమేమి ఆశలు ఉన్నాయి నీ కుటుంబం పట్ల? ప్రతి కుటుంబంలో మరి కోరికలు ఉంటాయి, హృదయాభిలాషలు, హృదయ వాంఛలు, ప్రార్థనలు, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. వాక్యంలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తానంట. నీ ప్రార్థనలన్నీ నేను ఆలకిస్తానన్నాడు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నాడు. భార్య భర్తల మధ్యలో సమాధానం కావాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, రోగ పడకలో ఉండేవారు స్వస్థతను పొందాలి, విడిపోయిన కుటుంబాలు ఉంటే తిరిగి కట్టబడాలి. మీ అనుదిన ప్రార్థనలో ఈ అవసరతలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు యోబును రెట్టింపు ఆశీర్వాదాలతో నింపినాడు. యు గెట్ డబుల్ బ్లెస్సింగ్స్ వెన్ యూ ప్రే ఫర్ అదర్స్. కాబట్టి ఎవరైనా ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, విడిపోయినారు, పడక మీద ఉన్నారంటే చూసి చూడనట్టు ఉండొద్దు. యు ప్రే విత్ బర్డన్, భారం కలిగి వారి కొరకు ప్రార్థన, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు నీ కుటుంబం నుండి కీడు కొట్టివేస్తాడు. మరి ఈరోజు అంశం, దేవుడు జోక్యం చేసుకుంటాడు. గాడ్ విల్ ఇంటర్వెన్. ఈ మాట నాకు దేవుడు ఇచ్చినప్పుడు నాకే ఎంతో ఆదరణ కలిగింది. గాడ్ విల్ ఇంటర్వెన్, దేవుడు జోక్యం చేసుకుంటాడు. కొన్ని కార్యాలు ప్రార్థన చేసి అలసిపోయి, ఇంకెప్పుడు ప్రభువా, ఇంకెన్నాళ్ళు ప్రభువా, ఎప్పుడు నువ్వు మాకు జవాబిస్తావు, ఇంకెంత మట్టుకు మేము ప్రార్థించాలి, ఎంత మట్టుకు కనిపెట్టాలి, ఇంకెన్ని ఉపవాసాలు చేయాలి అని మనం అనుకుంటాం, మానవులం కదా. కానీ ఈరోజు మీకు ఒక శుభవార్త దైవదాసురాలుగా చెప్తున్నాను. దేవుడు తప్పకుండా జోక్యం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. గాడ్ విల్ ఇంటర్వెన్. దేవుడు అలా మిమ్మల్ని వదిలిపెట్టాడు. మిమ్మల్ని అనాథులుగా నేను వదిలిపెట్టాను, నేను దిగి వస్తాను. యెషయా 64 మొదటి వచనంలో ఉంది, గగనము చీల్చుకొని నేను దిగి వచ్చేదవు, నీవు దిగి వచ్చేదవు గాక. అంటే ఆయన ఎంత ఎత్తులో ఉన్నాడో అంత ఎత్తు నుండి దిగి నీ మధ్యకు వస్తాడు. నీకు సహాయం చేయుటకు ఆయన మేఘారుడై వస్తాడని మరి ఒక చోట్ల ఉంది. ఆయన గగనము చీల్చుకొని దిగి వస్తాడు. నీ ప్రార్థనలు మరి అంతగా ఆయన వింటున్నాడు. ఆయన వినడం లేదా? ఆయన చెవులు మందగిలిందా? ఆయన హస్తము కుర్చైపోయిందా? నా ప్రార్థనలన్నీ ఆవిరైపోతుందా? ఎంతకాలం నేను ప్రార్థించాలి, ఎప్పుడు నాకు జవాబు వస్తుంది అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ వెరీ మచ్. అది మర్చిపోకూడదు. నువ్వు ఆయనకు ఇష్టురాలు, నువ్వు ఆయనకు ప్రియుడవు. ఆయన నీ ప్రార్థనలకు జవాబు తప్పకుండా ఇస్తాడు. యెషయా 64లో గగనము చీల్చుకొని నీవు దిగివచ్చేదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చేదవు గాక. ఆయన దహించు అగ్ని అని మనం ఎప్పుడు వాక్యంలో వింటాం. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని. మరి అగ్ని రూపముతో ఆయన దిగి వస్తే నీ చెత్త చెదారం అంతా కూడా కాలిపోతుంది కదా. పర్వతములు కూడా తత్తరిల్లిపోతుంది. మౌంటైన్స్ విల్ బి షేకెన్. మౌంటైన్ లైక్ ప్రాబ్లమ్స్ విల్ బి టాపుల్. గచ్చ పొదలాంటి చిక్కుముడులన్నీ కూడా కాలి ముగ్గైపోతుంది అన్నమాట. ఆయన అంత శక్తి గలవాడు. కాబట్టి దేవుడు జోక్యం చేసుకుంటాడు అనే ఈ ప్రసంగాన్ని శ్రద్ధగా వినండి. గాడ్ విల్ డెఫినెట్లీ ఇంటర్వెన్. మరి కుటుంబ విలువలని,
14 మెసేజెస్ యూట్యూబ్లో ఉంది. దయచేసి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ సీక్వెన్స్ అంతా వినాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపులు కుటుంబ విలువలని వివిధ అంశాల మీద అది కవర్ చేయడం అయింది. భార్య యొక్క విలువ, భర్త విలువ, పిల్లల విలువ, దీస్ ఆర్ ఆల్ వెరీ వాల్యుబుల్ రిలేషన్షిప్స్. కానీ దాని విలువ తెలియదు. భర్త విలువ భార్యకు తెలియదు, భార్య విలువ భర్తకు తెలియదు, పిల్లలకు అంతకంటే తల్లిదండ్రుల విలువ తెలియదు. ఒక కన్ను ఉన్నప్పుడు అంట కన్ను విలువ తెలియదంట. కన్ను పోయిన తర్వాత దృష్టి ఒక విలువ తెలుస్తుందంట. గుడ్డివాడు అయినప్పుడు నాకు దృష్టి ఉండింది కదా, ఇప్పుడు నేను కోల్పోయినా కదా అని అనుకుంటామంట. దట్ బికమ్స్ టూ లేట్. కాబట్టి నీవు దేవుడు నీకు ఇచ్చిన ఈ కుటుంబ బాంధవ్యాలు, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ దట్ ఈస్ గివెన్ బై గాడ్. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, పిల్లలు అయిపోయినారు అంతే, నువ్వు నీ వల్ల కలిగింది కాదు అది. మీ ఇద్దరు మనసులు కలవాలంటే కూడా దేవుని చిత్తం కావాలి. దేవుని ప్రణాళిక లేకుంటే ఇద్దరు మనసులు ఒకటి కాదు. ఇద్దరు కూడి నడవలేరంట అన్లెస్ గాడ్ పర్మిట్స్. మరి ఇద్దరికి వారి కలిగిక ద్వారా గర్భఫలం కావాలంటే కూడా ఎవరి అనుమతి కావాలి? దేవుని అనుమతి కావాలి. గర్భఫలం నువ్వు మందులు తిన్నందుకు, లేక నీవు చాలామంది డాక్టర్స్ను సంప్రదించినందుకు, గుప్పడి గోళీలు మింగినందుకు కాదు. నీకు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, పిల్లలు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. కుటుంబము దేవుని చేత కట్టబడుతుంది. మరి కుటుంబం పాడైనప్పుడు ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. ఎవరు కట్టలేరు. కౌన్సిలర్స్ ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు. నువ్వు అనుకుంటావు వీళ్ళందరిని ఆశ్రయిస్తే కుటుంబం కట్టబడుతుందని. కుటుంబం ఇలా కట్టబడదు. అది దేవుని అనుగ్రహం ఉంటేనే దేవుడు కుటుంబాన్ని కడతాడు. దేవునికి స్తోత్రం. కుటుంబం కట్టబడి ఒక్క తాటి మీద నడుస్తుందంటే అది నీ గొప్పతనం ఏం కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీ కుటుంబాన్ని క్షేమంగా కాపాడుతున్నాడు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు, నీ చేతి పనులను దీవిస్తున్నాడు, నీ రాకపోకలు కాపాడుతున్నాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించడం లేదు. నీ ఆహారము నీ పానమును దీవిస్తున్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. నీ భార్యకు ఆయుసిస్తున్నాడు, నీకు ఆయుసిస్తున్నాడు. పిల్లల్ని ఇచ్చినాడు, పెంచి పెద్ద చేయడానికి దేవుని అనుగ్రహం ఉంది. ఆయుస్సు పొడిగించి నీ పిల్లలను కూడా నువ్వు చూస్తున్నావు అంటే నీ గొప్పతనమో కాదు. అది ఎవరి ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదము పొందినవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు దీవింపబడతాడని 128వ కీర్తనలో ఉన్నది. కనుక కుటుంబము మరి దేవుని ప్రణాళికలో దేవుని పట్టాల మీద ఉండాలంటే ఎప్పుడు కుటుంబం కొరకున్న ప్రార్థన కుటుంబంలో జరుగుతూనే ఉండాలి. అందుకే మనం 575 ప్రార్థన సెల్స్ తెరిచినామండి. దేవునికి స్తోత్రం. సంతోషం ఉంటే చప్పట్లు కొట్టండి. నేను ర్యాండమ్ చెకింగ్ చేస్తున్నాను. ఒక్కొక్కరిని మరి అడిగితే మా దగ్గర మంచి ప్రార్థన జరుగుతుంది. దేవుని మందసం మా ఇంట్లో ఉందమ్మా. మేము ప్రార్థన ద్వారా మా కుటుంబ సమస్యలన్నీ దేవునికి తెలియజేస్తున్నామమ్మా. మాకెంత నెమ్మది, ఎంత సంతోషం, ఏమున్నా ఏమి లేకున్నా మాకు దేవుని సన్నిధి ఉంది అనే సాక్ష్యాలే నేను వింటున్నాను. దేవునికి స్తోత్రం. మరి వీరి ప్రార్థనల ద్వారా ఇతరులు కూడా మారిపోతున్నారని, దేవుడు కార్యాలు చేస్తున్నాడని విన్నప్పుడు ఇంకా సంతోషం నాకు కలిగింది. దేవుని చిత్తమే, ఇది దేవుని దర్శనమే, దేవుడు నెరవేరుస్తున్నాడు. కాబట్టి మీకు అనుగ్రహించిన సెల్, నేను ఒక్కొక్క సెల్కు ఒక్కొక్క పేరు పెట్టినా, ఆ పేర్లు కూడా దేవుడు ఇచ్చినాడు నాకు. కాబట్టి మీరు ఆ పేరుతో ఉన్న సెల్లో కూడుకొని ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తప్పకుండా. దేవుడు మీకు సేవా పరిచర్యని ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ హిజ్ వర్క్. ఇది నాకు దేవుడు బయలుపరిచిన సత్యం. మీరు కుటుంబం బాగుపడడం కాదు, మీకు మీరే సంతోషంగా ఉండడం కాదు, మీ గిన్నె నిండి పొర్లుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ష్యూర్లీ యువర్ కప్ రన్నెత్ ఓవర్. నువ్వు దీవింపబడతావు, నీ వల్ల ఇతరులు కూడా ఆశీర్వదింపబడతారు ఈ ప్రార్థన సెల్ ఉద్యమం ద్వారా. నమ్ముతారా? ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. సంతోషం అనేది ఎప్పుడు కూడా పొంగి పొర్లుతుంది, అది ఇతరులకు కూడా దీవెనకరంగా మారుతుంది. కాబట్టి దేవుని కార్యం అశ్రద్ధ చేయకుండా ముందుకు సాగాలని మీకు నేను తెలియజేస్తున్నాను. మరి కుటుంబంలో సమస్యలు వస్తాయి. మనం దేవుడు దిగి రావాలని కోరుతాం, దేవుడు జోక్యం చేసుకోవాలని కోరుతాం.
నన్ను అడిగితే కుటుంబంలో ప్రేమ ఉండాలి. ఎన్ని ఉన్నా ప్రేమ లేకుంటే వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 13వ అధ్యాయంలో నీకు ఎన్నెన్ని ఉండొచ్చు, ఇండ్లు వాకిండ్లు ఉండొచ్చు, భూమి ఆస్తులు ఉండొచ్చు, పిల్లా జల్లలు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఆ కుటుంబంలో ప్రేమ లేకుంటే ఏమి ఫలము లేదు. అంటే దేవుడే ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ నిండుగా ఉండాలని కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు అలసిపోతాం, ద్వేషభావాలు వస్తుంది, విసిగిపోతాం, విరక్తి కలుగుతుంది. అయినా దేవా, కుటుంబంలో ప్రేమ లేకుంటే నాకు నీ దీవెన రాదు కదా, నువ్వు నాకు ఇచ్చిన జతను నేను ప్రేమించాలి కదా. యోగ్యతనో అయోగ్యతనో మనకు అవసరం. వారు ఎలిజిబులా ఇన్ఎలిజిబులా, నీ ప్రేమకు తగినవారా తగనివారా అని ఆలోచించడం నీ పని కాదు. నువ్వు ప్రేమించాలి, నువ్వు లోబడాలి. దేవునికి అనుగుణంగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు దేవుడు విధేయులైన వారి మీద తన కనికరము, తన జాలి, తన దయను కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. కఠినుల ఎడల ఆయన వికటంగా ఉంటాడంట, దయగల వారిపై ఆయన దయగలి ఉంటాడంట. దేవునికి స్తోత్రం. అందుకే లేఖనాలు చూసినప్పుడు ఒక స్త్రీ తన భర్తను ప్రేమించాలి, తన ఇంటి వారిని ప్రేమించాలి, తన పిల్లలను కూడా ప్రేమించి ఇంటి పనులు చేయాలని లేఖనంలో ఉంది. భర్త కూడా ధిక్కారం చూపెట్టి అధికారం చూపెట్టి చెప్పు కింద తేలిలాగా స్త్రీని నలిచి పిల్లలను ఉపద్రవించి ఇల్లు నరకం చేసుకోవడం ఆయన వంతు కాదు. ఆయన కూడా దేవునికి లోబడాలి. క్రీస్తు దేవునికి లోబడినట్లు, సంఘము క్రీస్తుకు లోబడినట్లు అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి భార్యాభర్తలే దేవుడు భర్తనిచ్చినాడు కదా, కొద్దిగా మరి అణిమణి ఉంటే పోయేదేం లేదు. యూ విల్ నాట్ లూజ్ ఎనీథింగ్, ఇన్స్టెడ్ యూ గెయిన్ ఎవ్రీథింగ్. కనుక వాక్యం తెలిసిన దానివైతే తప్పకుండా నీవు నీ కుటుంబాన్ని చక్క చేసుకుంటావు. ఎవరి మీద నీకు కోపం, ఎవరి మీద నీ ఆగ్రహం, దేవుడిచ్చిన ఆశీర్వాదాల మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు? చాలామంది స్త్రీలు భర్తలతో పెనుగులాడతారు, బటన్లు చింపేస్తారు, రాక్షసిలాగా ఉంటారు. గయ్యాళి అయిన భార్యల గురించి వాక్యంలో ఉన్నది. భర్తలను కొడతానంట. నీకు బలం ఎక్కువైందా భర్తను కొట్టడానికి? భర్త కూడా కొట్టకూడదు, భార్య కూడా కొట్టడానికి అనుమతి లేదు. వీరిద్దరు కలిస్తే ఒక శరీరం అంట. తన సొంత శరీరాన్ని ఎవరైనా మరి ఉపద్రవించుకుంటారా? చాలామంది దేంట్లోనైనా విఫలమైతే వెంటనే బ్లేడ్ తీసి శరీరాన్ని గాయపరుచుకుంటారు, భయపెట్టేస్తూ ఉంటారు. వేరే వాళ్ళని కోసుకుంటాను, నరం తెగొట్టుకుంటాను, తెగొట్టుకుంటే నీకు పోతుంది కానీ వేరే వాళ్ళకి ఏం నష్టం అవుతుంది? నీవు ఇలాగ ప్రవర్తిస్తే నీ కుటుంబం పాడైపోతుంది. అది ఎవరి మీదనో నీ బాధ వారికి కలుగుతుందని అనుకోకూడదు. యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్. ఎవడైనాను ఈ దేహమును పాడు చేసిన వాళ్ళ దేవుడు వాన్ని ఏం చేస్తాడట? పాడు చేస్తాడట. ఇలాంటి కోపాలు తాపాలు ఏమి లేకుండా సమస్య వస్తే నీ మట్టుకు నీవు మోకరించి ఉపవసించి ప్రార్థన చేయి. దేవుడు ఆకాశం నుండి దిగి వస్తాడు. దేవుడు జోక్యం కలుగజేసుకుంటాడు. చప్పలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొన్ని కార్యాలు నీ వశంలో లేదు. యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్, బట్ స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద రిజల్ట్. ఏంటమ్మా నేను ఇంత ప్రేమించి ఇంత పరిచయం చేసినా ఏంటి ఇంత మూర్ఖత్వం అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు కూడా మనిషివే కదా, నువ్వు మీద నుండి ఏం కింద పడలేదు. నీకు కూడా ఉంటుంది మానవ స్వభావం. నువ్వు అనుకుంటావు ఏంటిది ఇంత కష్టపడుతుంటే కూడా ఈ మనిషికి కళ్ళు లేవా, ఇంత దయ లేకుండా కనికరం లేకుండా ప్రవర్తిస్తాడేంటి అని స్త్రీ అనుకుంటుంది. ఆ పురుషుడు అనుకుంటాడు ఈమె నన్ను ప్రేమిస్తేనే లేదు, ఈమె పనిలో ఏమున్నది, నన్ను వదిలేసింది అనుకుంటాడు. అట్లేం అపోహలతో బ్రతకకూడదు. మీరిద్దరు ఏక శరీరమై మరి దేవుని చిత్త ప్రకారము ప్రేమతో మెలిగినప్పుడు మీ పిల్లల మీద దేవుని కనికరము ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Whereas a husband and a wife, you are obeying God, definitely the mercy of God will be on your children and on your family. తన నీతి పిల్ల పిల్ల తరమునకు ఉంటుందంట, తన కృప యుగ యుగములు ఉంటుందంట. కనుక మనము గమనించాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మోటు భర్తలు ఉన్నారు, గయ్యాళి అయిన భార్యలు ఉన్నారు, చాలా దైవజనులైన భర్తలు ఉన్నారు,
మరి తిరుగుబాటు చేసే భార్యలు ఉన్నారు, మృదుత్వం గల స్త్రీలు ఉన్నారు, కఠినాత్ములైన పురుషులు ఉన్నారు. మరి దేవుడే చేసినాడా ఈ జత? మరి ఇది మ్యాచ్ మేకింగ్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. ఇలాగ చేస్తావా దేవా నువ్వు అని అనుకుంటాం మనం. కానీ అది దేవుని చిత్తమైతే దేవుడు అన్ని మేలు కొరకే సమకూర్చి జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. దాంట్లో నువ్వు భయపడడం, ప్రయాసపడడం, బెదిరిపోవడం, నా వల్ల కాదు అనడం కాకుండా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి నీవు దేవుని వైపు నీ కన్నులు ఎత్తినప్పుడు ఆయన నీ సమస్యల్లో జోక్యం చేసుకుంటాడు, తప్పకుండా దిగొస్తాడు. ప్రార్థన వినే దేవుడు, నీ ప్రయాసాన్ని గమనించే దేవుడు. దినమంతా కష్టపడిన కొందరు పురుషులు ఉన్నారు, ఒక్క మంచి మాట చెప్పారు. నాట్ వన్ గుడ్ వర్డ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ మౌత్. కొందరేమో భార్య మీద ప్రేమ లేకున్నా ఉట్టిగా పెదవులతో పొగడుతూ ఉంటారు. నీ అంతటి అందగతి లేదు, నువ్వు కష్టపడినట్టు కష్టపడడం లేదు, ఉట్టి మాటలు ఇవన్నీ. ఇంకేదో చేస్తూ ఉంటారన్నమాట, దేవునికి ఇష్టమైన పని మీద పొగడుతూ ఉంటారు. రకరకాలు ఉంటారు కదా మనుషులు, స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు. వీ కాంట్ జడ్జ్ పార్షియలీ. స్త్రీలు ఉన్నారు చలాకీగా, పురుషులు కూడా ఉన్నారు చలాకీగా. కానీ ఒక కుటుంబము దేవుని చిత్తంలో ఉండి దేవుని దృష్టిలో అంగీకారం కావాలంటే వారు యథార్థంగా ప్రవర్తించాలి. నాకు మాటి మాటికి ఒక వాక్యము పదే పదే నాకు నిద్రలో దేవుడు మాట్లాడుతున్నాడు. తన ఎడల యథార్థ హృదయాలను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందంట. దేవుని స్తోత్రం. మరి దినవృత్తాంతుల గ్రంథంలో ఉంది ఇది. దేవుని ఎడల యథార్థ హృదయాలను బలపరచడానికి, టు స్ట్రెంగ్థెన్ దోస్ ఆర్ అప్రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. గాడ్స్ ఐస్ ఆర్ హోరింగ్ రౌండ్ ద యూనివర్స్. దేవుని కన్నులు వెతుకుతూ ఉందంట, ఎవరు తన ఎడల యథార్థంగా ఉన్నారో వాళ్ళను బలపరుస్తాడంట దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన కుటుంబాలను భద్రంగా ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని సన్నిధిలో అడుగుతూ కొదువలన్నీ తీర్చే దేవుడు, లోటుపాట్లన్నీ తీర్చే దేవుడు, అవకతవకలన్నీ కూడా సరిదిద్దే దేవుడు, మన సంకటాలన్నీ కుదురుస్తానని వాగ్దానం ఉంది కదా. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి. నేను ఒక సందేశం అందించినాను. ఫ్యామిలీ బర్డన్, కుటుంబ భారం, పవర్ఫుల్ ప్రేయర్స్. కుటుంబ భారంతో నువ్వు ఉన్నావా? ఇవన్నీ భారాలే. పాప భారం అంటారు, సంసార భారం అంటారు, కుటుంబ భారం అంటారు కదా. మరి ఈ భారం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు వంగిపోవాలన్నా, కృంగిపోవాలన్నా, నీ బాధ్యతలు వదిలిపెట్టి ఇంకెక్కడన్నా ఎగిరిపోవాలన్నా, లేకుంటే నీ తల్లిగారింటికి తండ్రి గారింటికి వెళ్ళిపోవాలన్నా కుదరదు కదా. అది నువ్వు ఉన్న చోటనే ఉండాలి. నీవు దేవుని కొరకు ప్రకాశించాలి. నీకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా చేయాలి. దేవుడు ఎప్పుడు కూడా నీ చెయ్యి విడవడు. ప్రార్థన, దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ప్రార్థనకు జవాబు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక కుటుంబంలో ఏదైనా అలజడి ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. యు హావ్ టు ప్రే. ప్రేయర్ మ్యాటర్స్ మచ్. పేషెన్స్ మ్యాటర్స్ మచ్. పరిశుద్ధత కూడా ఇట్ మ్యాటర్స్ మచ్. కుటుంబంలో పాపం ప్రవేశించింది, అది నీకు పరిష్కరించడానికి రావడం లేదు. సిన్ ఎంటర్డ్ యువర్ ఫ్యామిలీ, బట్ దట్ విల్ కాజ్ డిస్ట్రక్షన్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. పాపంతో చెలగాటం ఆడొద్దు. డోంట్ ప్లే విత్ ఫైర్. కుటుంబం బాగుండాలంటే నువ్వు యథార్థంగా ఉండాలి. కుటుంబం బాగుండాలంటే నువ్వు పరిశుద్ధత పాటించాలి కదా. నీవు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి నా కుటుంబంలో సమాధానం ఉండాలంటే ఎలాగొస్తుంది? నువ్వు పిల్లలకు నువ్వు మాదిరి చూపెట్టవా? డోంట్ యూ షో అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్? బికాజ్ చిల్డ్రన్ విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. నువ్వు అనుకుంటున్నావు పిల్లలు నిన్ను చూడడం లేదు, నువ్వు చేసే పాపాలు గమనించడం లేదని. కానీ పిల్లలకు అన్నీ అర్థమవుతుంది. నన్ను అడిగితే చిన్నత పుట్టినప్పటి నుండి వారు గమనిస్తూ ఉంటారు అన్నమాట. తల్లి రొమ్మున పాలు తాగే బిడ్డను చూడండి, తల్లినే చూసి ఎన్ని ఫోటోలు తీసుకుంటుందో ఏమో అనిపిస్తుంది నాకు. షీ టేక్స్ సో మెనీ పిక్చర్స్ ఇన్ సైడ్ హర్ బ్రెయిన్.
పెరుగుతున్న కొలది తల్లి ప్రభావం, తండ్రి ప్రభావం పిల్లల మీద ఉంటుంది. నా పుట్టినరోజుకు ఎవరో మా తల్లి తండ్రి ఇద్దరు కలిసిన ఒక ఫోటోగ్రాఫ్ ప్రెజెంట్ చేసినారు. అది ఈరోజు అన్ని సర్కుల్లో దొరికింది. అది అది నాకు గుర్తొచ్చి నా బర్త్డేకి ఇచ్చినారు కదా, ఇది తీరికలేని పనులు కాబట్టి అది అక్కడ ఉండిపోయింది. నేను దాన్ని తీసుకున్నాను. నా బెడ్రూమ్లో నేను లేవగానే దేవుని తోటి చూస్తాను, అది నా అలవాటే. కానీ సెకండ్ లుక్ ఎవరి మీద ఉండాలంటే నా తల్లి మీద, నా తండ్రి మీద ఉండాలి. నాకు ఎదురుగా పెట్టుకున్నాను, అది ఎదురుగా పెట్టుకున్నాను. ఇంతవరకు ఎలిజబెత్ రాణిది పెట్టుకున్నాను, ఎందుకంటే 93 years అయినా కానీ ఆమె బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏలింది. అంత శక్తి నాకు కూడా కావాలి. చెక్కు చెదరకుంది. ఈవెన్ రోజు నేను చూడాలనుకున్నాను. కానీ ఈ బొమ్మ దొరకగానే, ఈ ఫోటో దొరకగానే, మా తల్లిదండ్రుల ఫోటో దొరకగానే ఎలిజబెత్ అమ్మది పక్కన పెట్టేసినాను. భక్తుల దర్శనము కోటి ఫలం. నేను చూడాలి వాడిని, ప్రతిరోజు చూడాలి. ఎందుకంటే వారు గొప్ప విశ్వాస వీరులు, వారు పరిశుద్ధులు. వారు నాకు ఒక స్వాస్థ్యం ఇచ్చినారు, దేవుని సేవ. వారు నాకు మాదిరి చూపెట్టినారు. వారు నన్ను సరిగ్గా పెంచకుంటే నేను ఎప్పుడు ఎక్కడ చనిపోయేదాన్ని కదా. క్రమంగా నన్ను పెంచినందుకు ఈ వయసు వరకు నిలబడి దేవుని కొరకు ప్రకాశిస్తున్నాను. కుటుంబంలో నిలబడగలిగినాను, ఉద్యోగంలో నిలబడగలిగినాను, దేవుని సేవలో నిలబడగలిగినా అంటే మరి వారు ఎంత ప్రయాసపడి నన్ను దేవుని మార్గంలో త్రిప్పినందుకే కదా. ఎన్ని కన్నీళ్లు నా కొరకు కార్చినారు, ఎంత వ్యయ ప్రయాసాలు చేసినారు, ఎంతగా నా గురించి ఆలోచించినారు, ఎంత మాదిరి చూపెట్టినారు. అందుకే ప్రతిరోజు నా తల్లిదండ్రులను నేను చూస్తాను. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారంట. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనటం మనకు ఆశీర్వాదకరం. అయితే నీ ప్రభావం పిల్లల మీద తప్పకుండా ఉంటుంది. యూ కాస్ట్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ చిల్డ్రన్. పిల్లల కొరకు ప్రార్థన చేయడం మాత్రం కాదు, నువ్వు పలికే మాట, నువ్వు నడిచే తీరు, నువ్వు చేసే పనులు అన్నీ కూడా పిల్లల మీద అది ముద్రలు వేస్తుంది. ముద్రలు వేసి చిన్నవారని నువ్వు అనుకుంటున్నావు, చాలా జాగ్రత్తగా నిన్ను గమనిస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా గమనిస్తారు. కాబట్టి నీవు పిల్లల ముందు చాలామంది తల్లిదండ్రులు, నేను కనులారా కూడా చూసినాను, అసభ్యంగా ప్రవర్తిస్తారు పిల్లలు చూస్తూ ఉండగా. ఏ మట్టు లేదు, మర్యాద లేదు. అంటే వాళ్ళకి తెలివి లేదన్నమాట. పిల్లలు చూస్తున్నారని కూడా వాళ్లకు తెలివి లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అలాగే ఎప్పుడు చేయకూడదు. ఆ ముద్రలు ఇంకా నువ్వు తీయలేవు, వారి జీవితాంతం ఉంటుంది. కనుక పిల్లలు ఇంట్లో ఉన్నారు, మీరు భార్యాభర్తలు జగడమాడడం కూడా పిల్లలు చాలా గమనిస్తారు. దే బికమ్ వీక్ ఇన్ దేర్ స్పిరిట్. చూడండి, నిత్యం కలహించే కుటుంబంలో పిల్లలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. నేనేం కథలు చెప్పడం లేదు, మీరు బాగా గమనించండి, మీరు అర్థం చేసుకోండి. నిత్యం కలహించే కొన్ని గృహాలు ఉంటుంది, ఆల్వేస్ ఫైటింగ్. అది పిల్లి ఎలుకలు జగడమాట ఆడుతూనే ఉంటారు అన్నమాట. అది ఎందుకో మరి, అది సైతాను కార్యమేది. భార్య ఏది చేసినా ఆయన కోపం వస్తూ ఉంటుంది. మంచి చేసినా కోపం, చెడు చేస్తే ఇక అంతకంటే కోపం. మరి భార్య చేస్తే ఆయన కోపం, భర్త చేస్తే ఈమెకు కోపం. ఈ కోపతాపాలు. దిస్ క్యాన్ గో ఓన్లీ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇలాంటిది ఎలా తొలగించుకోవాలి? హౌ టు గెట్ రీడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? దిస్ ఇస్ ఫ్రమ్ ద సేటన్. సైతానుకు నువ్వు, నీ భర్త, నీ భార్య చక్కగా సంతోషంగా ఉండడం అస్సలు నచ్చదను. ఈ డివిజివ్ స్పిరిట్, ఈ విభేదాలు తెచ్చేది దేవుడు కాదండి, సైతాను తీసుకొని వస్తుంది. డివిజివ్ స్పిరిట్ సంఘములోనైనా, కుటుంబంలోనైనా, ఈ వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగంలో కూడా డివైడ్ చేసేది దేవుడు కాదు. డివైడ్ చేసేది సెటనిక్ స్పిరిట్ అన్నమాట. అది నిన్ను నాశనం చేయడానికి తెగించింది, నిన్ను పడగొట్టడానికి తెగించింది, నీ కుటుంబము విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుందని అర్థం. అందుకే సాతాను యొక్క కపటోపాయాలన్నీ కూడా గమనించేటట్టు ఉండాలి. నువ్వు తెలుసుకోవాలి అప్పుడే, దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ ద లార్డ్, దిస్ ఇస్ ఫ్రమ్ ద సేటన్. దాన్ని నీవు ఎదిరించాలంటే ప్రార్థనలో, ఉపవాసంలో, నీ పరిశుద్ధమైన ప్రవర్తనలో, మరి వాక్యం ద్వారా ఎదిరించాలి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ప్రార్థన చేయాలి, దేవా నాకు ఇలాంటి అసమాధానం అస్సలే ఇష్టం లేదు,
నీవు జోక్యం చేసుకోవాలి తప్పకుండా. నువ్వు దిగి రావాలి. భర్త పెడత్రోవలో పోతున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడంటే ఆ స్త్రీ ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది మీరు చెప్పండి. భర్త డ్యూటీకి వెళ్తున్నాడంటే మోటార్ బైక్ తీసుకొని మన వెంబడి వెళ్తుందా? వీలు కాదు కదా. ఈమెకు తట్టడి పనులు ఉంటాయి ఇంట్లో. ఇంటి పనులు చేయాలి, పిల్లలు చూడాలి, మళ్ళీ ఆయన వచ్చేలోగా అన్నీ వండి పెట్టాలంటే ఆమె ఎక్కడ పోతుంది ఇతను వెనక? ఓన్లీ వన్ థింగ్ షీ కెన్ డూ, షీ కెన్ ప్లేస్ ద ప్రాబ్లమ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పాదాల దగ్గర ఆమె కన్నీళ్లు గార్చి తన భర్త కొరకు ప్రార్థన చేయాలి. ఎక్కడో పట్టబడతాడు, ముక్కుకు గాలి వేసి రప్ప లాగేస్తాడు. ఇది ప్రవచనం. ఇది ప్రార్థించే భార్య దగ్గర చెల్లవు ఇవన్నీ. షీజ్ అ బాల్ ఆఫ్ ఫైర్. నన్ను అడిగితే ఆమె దగ్గర ఇవి ఎలా చెల్లుతుంది? నువ్వు పాపంలో పట్టబడతావు అంటే. అలాగే వైస్ వర్స మంచి భక్తిగల భర్త, యథార్థవంతుడు, నీతివంతుడు, ఆయన దగ్గర భార్య చేసే పనులు కూడా చెల్లవు. వైస్ వర్స అనమాట. రెండు వశాలు నేను చెప్తున్నాను. కొందరు స్త్రీలు మోసగిస్తారు భర్తను. ముందు మంచిగా నటిస్తారు కానీ వెనక గొయ్యి దవ్వుతూ ఉంటారు. అట్టివారు కూడా తప్పించుకోలేరు ఒక ప్రార్థించే భర్త ఉన్న దగ్గర. ఇద్దరిలో ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ఎవరో దేవునికి సమీపంగా ఉన్నారంటే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కాషియస్. యూ విల్ బి ఫౌండ్ అవుట్. కనుక అలాంటి పనులతో జోలికి పోకూడదు. నీకు బాధ్యతలు ఇచ్చినాడు దేవుడు, పిల్లల్ని ఇచ్చినాడు, నీకు ఆహారం సమృద్ధిగా ఇచ్చినాడు, నీకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత దేవునికి లోబడి ఉండి నీతి ప్రవర్తన గలవారై మెలుగుతే తప్పేముంది దాంట్లో? అది దీవెనకు కారణమైపోతుంది కదా. కాబట్టి ఇలాగూ బాధపడే కుటుంబాలు చాలా ఉన్నాయి. పైకి చెప్పుకోరు. పైకి ఎందుకు చెప్పుకుంటారండి? వాళ్ళే మన చిన్న చూపు చూస్తారేమో. ఈ విషం మింగి 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 అనేకమైన రోగాలు పాలైపోతారు. నీ శరీరం పాడు చేసుకోకుండా, నువ్వు చింతించి చింతించి చితికి చేరకుండా నువ్వు ప్రార్థించి ప్రార్థించి గట్టెక్కాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి నువ్వు ప్రార్థన చేసి. అవును, కీర్తనకారుడు ఏమంటాడు 61వ కీర్తనలో, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు. ఇవన్నీ చిన్న చిన్న కార్యాలకు నేను తగులాడకుండా నేను నీ వైపు చూస్తూ పర్వత అనుభవం నాకు దయచే ప్రభువా. నా కుటుంబం అంతా రక్షణ పొందేంత వరకు, నా కుటుంబం అంతా దేవుని మార్గంలో నడిచేంత వరకు నేను పట్టుదలతో నేను ప్రార్థన చేస్తాను ప్రభువా. దేవుడు దిగివచ్చును గాక. ఇంకో దగ్గర 68వ కీర్తన 1వ వచనంలో ఉంది, దేవుడు లేచును గాక. పలకండి ఆ మాట ఒకసారి. లెట్ గాడ్ రైజ్. బా, ఆ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు లేవాలి, శత్రువులను అనగొట్టాలి. మన శత్రువు సాతానుడి కదా, వాని చితకగొట్టాలి, తన ప్రజలకు విజయం అనుగ్రహించాలి. మరి మీ కుటుంబంలో సమస్యలు లేవంటే అదొక వింత వార్త నాకైతే. మా కుటుంబంలో ఏ సమస్య లేదు, మేమందరం బాగున్నట్టు మంచిదే. కానీ ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది మీకు. అప్పుడే మీరు పైకి చూస్తారు. అంతా బాగుంటే మీరు మీదికి చూడరు కదా. కాబట్టి అది సర్వసాధారణం. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ ప్రాబ్లం. నో వన్ ఈజ్ బియాండ్ ప్రాబ్లమ్స్ అండ్ దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. సంపూర్ణకు మనం సాగిపోతున్నాం అంతేగాని మనము మన కుటుంబాల్లో ఏ లోటు లేదు, ఏది లేదని చెప్పడానికి వీలు కాదు. ఉంటారు ఎవరన్నా, రక్షణ లేని ఉండేవారు ఉంటారు, దేవునికి అవిధేయత చూపేవారు ఉంటారు, రహస్య పాపములు చేసేవారు ఉంటారు, రోగంతో బాధపడేవారు ఉంటారు, మనుషులకు పైకి చెప్పుకోలేకుండా కుమిలిపోతుంటారు, పిల్లలు కాకుండా ఉంటారు, విడిపోయిన కుటుంబాలు ఉంటాయి, రుణము కట్టుకుంటుంటారు, ఆర్థిక పరిస్థితులు బాగోలేకుండా, ద్వేషభావాలతో, మరి బంధువులతో సరి అయిన సంబంధాలు లేకుండా అత్తమామలతో గొడవ పడేవారు ఉంటారు, తల్లిదండ్రులను మరి అలక్ష్యం చేసేవారు ఉంటారు. ఇవన్నీ కుటుంబాల్లో ఉంటాయి. కానీ తప్పించుకునే మార్గం ఏది అంటే నువ్వు దేవుని తట్టు చూడాలన్నమాట. దేవుడు జోక్యం కలగజేసుకోవాలి. అది మరి ఈరోజు సందేశం. God should intervene. With God has to intervene, what you have to do? You have to depend on Him. నువ్వు ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడితే నీ కుటుంబంలో మరి ఒక వ్యక్తిగా ఆయన వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు 6 ఉంటే ఆయన 7వ వ్యక్తిగా ఉంటాడు.
మీరు 5గురు ఉంటే ఆయన 6వ వ్యక్తిగా ఉంటాడు. మీరు ఇద్దరే ఉంటే ఆయన 3వ వ్యక్తిగా ఉంటాడు. అగ్నిగుండంలో ఎంతమందిని వేసినారు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, 3గురిని వేసినాడు. కానీ నెబుకద్నెజర్ అన్యరాజు వచ్చి చూస్తున్నాడు, ఇదేంటి నా కనులకు 4గురు కనబడుతున్నారు ఏంటి? నేను వేసింది ఎంతమందిని? 3గురిని. కానీ ఇప్పుడు 4వ వాడు దిగి వచ్చినాడు. ఇది దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మంచిగా చదవండి. అన్యుడైన రాజు ఆశ్చర్యపడుతున్నాడు, ఇదేంటి మాయ, ఇంత వింత, నేను వేసింది 3గురిని కదా, అది కూడా అగ్నిగుండం. 7 మార్లు అగ్ని రెట్టింపు చేసినారంట. దగ్గర పోతే కాలిపోతాం అసలు. వాళ్ళు దాని అగ్నిలో ఎట్లా నడిచినారు? వారి అగ్ని వాసన అంటకుండా దేవుడు వారిని భద్రంగా కాపాడినాడు. పైగా వారితో కూడా ఉన్నాడంట దేవుడు. అంటే గాడ్ విల్ ఇంటర్వీన్. డెఫినెట్లీ దేవుడు జోక్యం చేసుకుంటాడు. నీ ప్రయాసం ఎప్పుడు కూడా నిష్ఫలం కాదు, నీ ప్రార్థనలు ఆవిరైపోదు, నీ కన్నీళ్ళు వ్యర్థం కాదు. దేవుడు దిగి వస్తాడు, దేవుడు లేస్తాడు నీ కొరకు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆయన నీ పక్షాన యుద్ధములు చేస్తాడంట. శత్రుల ముందు నీకు భోజన బల్ల సిద్ధపరుస్తాడంట. నువ్వు భయపడనక్కర్లేదంట. బాధించే వారు నీకు దూరం అయిపోతారంట. తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారంట. ఎంత గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి కదా. కాబట్టి నువ్వు భయపడనవసరం లేదు, సిగ్గుపడనవసరం లేదు, జంకనవసరం లేదు, నీకు బిడియం అవసరం లేదు. నీ యొక్క అవసరతల కొరకు ధైర్యంగా కృపాసనం మీదకు వెళ్ళి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి వాట్ ఆల్ యు నీడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబం కొరకున్న అవసరతలన్నీ మరి దేవునికి తెలియజేయాలి. అందుకే ఈ ప్రార్థనా సెల్స్ ప్రతి కుటుంబంలో ఓపెన్ చేసినాం. ఎందుకంటే ఇక్కడ నీ హృదయాన్ని కుమ్మరించాలి. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలంట. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించాలంట. నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు నీ చేతులు ఏం చేయాలంట? ఎత్తాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సీరియళ్ళు చూస్తున్నావా, టిక్టాక్లు చూస్తున్నావా, జరిగే న్యూస్లు ఇవన్నీ చూస్తూ టైం పాడు చేస్తే దేవుని దగ్గర క్షమాపణ మనం అందరం అడగాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన దృష్టిని వైదొలగిచ్చేస్తుంది సాతాను. సాతాను యొక్క ప్రథమ కర్తవ్యం ఫంక్షన్ ఏంటంటే నీ గురి గమ్యాన్ని చెదరగొడుతుంది. గురి యొద్దకు నువ్వు పరిగెత్తాలి, నీ కుటుంబాన్ని దేవుని రాజ్యంలో చూడాలి, నీ పిల్లలు నీతో పరలోకంలో ఉండాలి, నీ భర్త నీతో ఉండాలి అనే ఆ తీవ్రమైన కోరిక నుండి నిన్ను వైదొలగించేస్తుంది. సైడ్ ట్రాక్ చేయడం సాతాను యొక్క ఫస్ట్ ఫంక్షన్. నీ గురి తొలగించేస్తుంది. పౌలు భక్తుడు అంటాడు కదా, నేను గురి లేని మాని వలె పరిగెత్తడం లేదు, నేను గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. ఐ హ్యావ్ ఎ విషన్ అబౌట్ మై ఫ్యామిలీ, ఐ హ్యావ్ ఎ గోల్ అబౌట్ మై ఫ్యామిలీ, ఐ హ్యావ్ ఏ ఎయిమ్, అంబిషన్. నాకు ఒక హృదయాభిలాష ఉంది, ఇట్లుండాలి నా కుటుంబం అని. అలాగే అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ యొక్క మరి ఆశలు తీరుస్తాడు. తప్పకుండా తీరుతుంది నీ ఆశలన్నీ. అందుకే బాధపడు వారి నిరీక్షణాస్పదము ఎన్నడూ నశించదంట. ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద రైటియస్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకుతుందంట. నీకు ఆ ఆశ ఉండాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు ఎప్పుడు కూడా. స్త్రీలు, పురుషులైనా స్త్రీలైనా చాలా సమయం తిరుగుళ్ళలో పాడు చేస్తారు. ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉంటారు, ఆడపిల్లలు, మగపిల్లలు. పట్టు లేదు వీళ్ళకు మాటి మాటికి తల్లిగారింటికి పోవాలి, బంధువులను చూడాలి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. పిట్టలు చూసి నేర్చుకోండి. అది గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఎంత భద్రంగా ఆ చిన్న పిట్టలను కాపాడుతాయి తల్లి పిట్ట, తండ్రి పిట్ట. తల్లి పిట్ట పురుగుల కొరకు పోతే తండ్రి పిట్ట నిలబడతాడు అక్కడ. తండ్రి పిట్ట పురుగులకు పోతే తల్లి పిట్ట ఉంటుంది గూట్లో. అవునా కాదా? ఏంది అట్లా చూస్తున్నారు? రాతి బండలాగా కూర్చున్నారు అందరూ. అవునా కాదా? ఈ మాట మీరు గమనించినారు ఎప్పుడన్నా?
ఈ 2 పిట్టలు ఎగిరిపోవు. ఎందుకంటే ఆ చిన్న పిట్టలను వేరే క్రూర పక్షి వచ్చి తినేస్తుంది. ఏదైనా సర్పం రావచ్చు, మింగేయచ్చు, ఒకటి కాపలా కాస్తుంది అన్నమాట. ఆ తెలివి ఎందుకు నేటి తల్లిదండ్రులకు లేదో నాకు అర్థం కాదు, నాకు అస్సలు అర్థం కాదు. 13-14 ఏళ్ళ పిల్లలను 17-18 ఎవరన్నా బిడ్డలు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎక్కడ పోతారో ఏం సాధిస్తారో నాకు తెలియదు. ఏదంటే సేవ చేస్తాను పోయినట్టు వీళ్ళంతా. మేము సేవ చేయడానికి గృహ దర్శనాలు, నీ గృహం చక్కబెట్టుకోవాలి. నేను ఇలాగూ సేవ ఆరంభంలో నాకు కూడా ఇలాగ వెహమెంట్ స్పిరిట్ ఉండేది. సేవ చేయాలి. అంతవరకు ఒక్కరింటికి నేను వెళ్ళేదాన్ని కాదు. కానీ ఇలాంటి గొప్ప భారం వచ్చినప్పుడు పిల్లలేమో చిన్న పిల్లలు, మరి ఇల్లు తిరిగి దేవుని సేవ చేయాలి. మా నాన్నగారి హాల్ట్ వేసినాడు దానికి. మొట్టమొదట నీ ఇల్లు చూసుకో, ఇల్లు చక్కబెట్టుకో, అంతగా దేవుడు నేను వాడుకుంటే నీ యొద్దకు వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద కింగ్స్ విల్ కమ్ ఫర్ యువర్ లైట్. ఎంత బాగుందండి. రాజులు వస్తారు నీ దగ్గర, అధికారులు నీ దగ్గరకు వస్తారు. ఆయన ఎట్లా చెప్పినాడో అటనే నెరవేరింది. వెతుక్కుంటూ వస్తారు. నీ ఉదయకాంతి అలాగుండాలి. నీ దేవునితో ఉన్న ఆ సత్సంబంధం అలాగుంటే నువ్వు ఇల్లు తిరిగే పని కాదు. మా నాన్నగారు కూడా ఉన్నారు. టెలివిజన్ పరిచర్యలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. అప్పుడు సర్వలోకం నీ మాటలు వింటాయి. అలాగే జరిగింది. టెలివిజన్లు లేనప్పుడు చెప్పినాడు ఆయన. బ్లాక్ అండ్ వైట్ కూడా లేనప్పుడు చెప్పినాడు ప్రవక్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంటిని చక్కబెట్టుకోవడానికి సర్వదా ప్రయత్నించాలి. నో స్టోన్ షుడ్ బి లెఫ్ట్ అన్టర్న్. అంటే యూ గివ్ ఆల్ యువర్ ఎఫర్ట్ ఫర్ ద ఫ్యామిలీ, బికాస్ ఫ్యామిలీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ క్రియేటెడ్ బై గాడ్. యూ కెనాట్ టేక్ ఇట్ లైట్లీ. ఈ అక్టోబర్ 8 వస్తే నేను డానియల్ ఫాస్టింగ్ 1 year అవుతుందండి. దేవుని స్తోత్రం. అంటే మీరు చప్పట్లు కొట్టాలని చెప్పలేదు, మీకు ప్రోత్సాహం కలగాలని చెప్పినాను. మీరు కూడా అలా చేయండి. మీరు కార్య సాధన కొరకు, కార్య లక్ష్యం కొరకు. అవును, గురి యొద్దకు నేను పరిగెత్తాలి. ఐ హ్యావ్ టు రీచ్ ద గోల్. దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు సాతానుడు ఎందుకు అపహరించాలి? వై షుడ్ ఐ గివ్ రూమ్ టు ద డెవిల్? ఐ విల్ ఛాలెంజ్ ద డెవిల్. ఐ విల్ షంట్ అవుట్ ద డెవిల్. ఐ విల్ ఫైట్ విత్ ద డెవిల్. లెట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ప్రిజర్వ్డ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ, we should get the blessing, not only for me and my family, for all the spiritual children you have given me. నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరూ దీవింపబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, హౌ యూ షుడ్ ఫైట్ విత్ ద డెవిల్. నిన్ను ముంచేయడానికి, నిన్ను నిరుత్సాహపరచడానికి, నిన్ను ఓడించడానికి వాడు బొబ్బరించు సింహం వలె వెతుకుచూ తిరుగుతున్నాడంట. కానీ నాకు దేవుడు ప్రతి అడుగులో అపారమైన విజయం ఇచ్చినాడు. నేను ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానో, నేను చేసే ప్రతి పనిలో నాకు 100కి 100 విజయం ఇస్తూ నడిపిస్తున్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంటే మీకు ప్రోత్సాహం కొరకు చెప్పినాను. హౌ యూ షుడ్ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తానంటాడు. ఒకసారి ఆ మాట చదువుదామా? ఇర్మియా గ్రంథం 31:9. జెరమియా 31:9. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించేదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించు. నీళ్ల కాలువల దగ్గర కరువు లేకుండా నేను నడిపిస్తాను. ఏడుస్తూ వస్తావంట దేవుని సన్నిధికి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నిన్ను అడుగడుగున నడిపిస్తూ ఉంటాడు. నువ్వు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్దకు వారిని నేను నడిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, మరి మీ కుటుంబాల కొరకు మీరు విజ్ఞాపన చేయాలి తప్పకుండా. టేక్ ఇట్ సీరియస్లీ. ప్రే ఫర్ యువర్ స్పౌస్, ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్, pray for your children's children, pray for all the responsibilities God has given you, pray for the vision that God has given you. మరి నీ జీవితము ఒక్కొక్క రోజు దాటిపోతుంటే మరణానికి దగ్గర అవుతున్నాం మనం.
ఒక్కొక్క రోజు పోతుంటే నువ్వేదో మరి ఇంకా ఉంది చాలా సంవత్సరాలు అనుకుంటున్నావేమో. మన జీవితం ఎప్పుడు ముగినో మనకు తెలియదు. మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖింపబడింది. యూ కెనాట్ ఎక్సీడ్ ఎ డే అన్లెస్ యూ ప్రే ఫర్ లాంగ్ లైఫ్. ఒకవేళ నువ్వు దీర్ఘాయుస్సు కొరకు ప్రార్థన చేస్తే ఇస్తాడేమో, కానీ నరుని ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవం అంతా ప్రయాసము దుఃఖమేనంట. కాబట్టి ఎవ్రీ డే ఈజ్ వెరీ ప్రెషియస్ అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎవ్రీ డే యూ షుడ్ బి హ్యావింగ్ ఏ విజన్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. నీ పిల్లల గురించి శ్రద్ధ, నీ భార్య శ్రద్ధ, నీ భర్త గురించి శ్రద్ధ. ఎక్కడ అపవాది వస్తున్నాడు దూసుకుంటూ. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో తన ఇంటి వారి నడతలను ఆమె ఏం చేస్తుందంట, బాగా కనిపెడుతుందంట. బాగా కనిపెడుతుంది. నో ఈవిల్ ఇన్ ద హౌస్. గుడారంలో పాపం ఉండడానికి వీలు లేదు. పెనుగులాడాలి, నువ్వు సాతాన్తో పెనుగులాడాలి, భర్తతో కాదు, భార్యతో కాదు. ఫైట్ విత్ ద డెవిల్. కొద్దిగా ఉండనిలే, ఏం పర్వాలే, ఈ రోజుల్లో ఇలాగే ఉందండి అంటే, ఒక చచ్చిన ఎలుక నీ ఇంట్లో ఉంటే ఊరుకుంటావాను? అది తొలగించేంత వరకు నీ ప్రయత్నం ఉంటుంది. మంచం కింద చూస్తావు, దాని గోడ వెనక చూస్తావు, షెల్ఫ్లలో చూస్తావు, ఎక్కడుంది ఈ వాసన వస్తుంది, దీన్ని నేను తొలగించుకోవాలి, శుభ్రం చేసుకోవాలి నా గదిని అనుకుంటావే. మరి పాపం ఉంటే అలాగే అన్నమాట. నీ కుటుంబంలో పాపం ప్రవేశించిందంటే అలాగే ఉంటుంది. ఒక సర్పము నీ ఇంట్లో ప్రవేశిస్తే నిద్రపోగలుగుతావా? నేను ఆరంభించిన ఈ దానియల్ ఫాస్టింగ్ ఆరంభించిన దినం, ఆ రోజు దేవుడు మాట్లాడి నాతో ఉదయం లేవగానే, సెట్ యువర్ సెల్ఫ్ ఇంటూ డానియల్ ఫాస్టింగ్. నువ్వు దానియల్ ఉపవాసం చేయి, సుఖభోజనానికి దూరంగా ఉండు, సాత్వికమైన ఆహారం తింటే చాలు ఇంకా నీ జీవితాంతం అని అంటే నాకు చాలా షాక్ అయిపోయినాను నేను. ఇదేంటబ్బా ఇలాగూ, ఇది అది అక్టోబర్ అంటే అది సీజన్ కాదు, క్రిస్మస్ లేదు, అది శిలువ ధ్యానాలు కూడా కాదు, ఎందుకు దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఆ రోజే నేను మరి పెద్ద ఒక నాగుపాము కనబడిందని స్టోర్ రూమ్లో దొరికింది. దాని తర్వాత నేను అనుకున్నాను, ఈ కీడు తొలగించకుండా, అది ఎవరిని కాటేయకుండా దేవుడు నన్ను ముందుగానే సిద్ధపరిచినాడు కదా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి నేను కంటిన్యూ చేసినాను. 21 రోజులు చాలా అనుకున్నాను, కాదు, ఇదేంటో గొప్ప శని తొగిలిపోవడానికి దేవుడు నన్ను సిద్ధపాటు చేస్తున్నాడు. సంఘాన్ని కాపాడుతాడు, సంఘంలో ఉన్న కుటుంబాలను కాపాడుతాడు, మా కుటుంబాన్ని కాపాడుతాడు, సేవను కాపాడుతాడని దృఢమైన సంకల్పం కలిగి నేను ముందుకు సాగినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీకందరికి కూడా మేలు, ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరో ఒకరు మనకొరు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఫలం ఎంతో గొప్పగా ఉంటుంది. సంఘములో ఇప్పుడు సంఘ బాధ్యత నాకు ఇచ్చినాడు కాబట్టి నేను ఈ విధంగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించాలి. మీకు కుటుంబ భారం ఇచ్చినాడు కదా, మాకు అది కూడా ఇచ్చినాడు, సేవా భారం ఇచ్చినాడు. మీకున్న భారము మరి ఎలా తీరుతుంది? మీ వల్ల అవుతుందా ఆ సమస్యలన్నీ, చిక్కుముళ్ళన్నీ తొలగించడానికి? అందుకే ఎవరు జోక్యం చేసుకోవాలి చెప్పండి గట్టిగా? గాడ్ షుడ్ ఇంటర్వీన్, రావాలి. కుటుంబంలో కొన్ని కలహాలు అస్సలు తెగదండి. ఆ సైతాను పని చూడండి, శత్రువైన సాతాను పని. చిటపట 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 చిటపట, అది కంటిన్యూస్గా 4 రోజులు వర్షం పడితే ఎంత చిరాకు ఉంటుంది కదా మనకు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, గళ్యాళి అయిన భార్య, కఠినుడైన భర్త ఉంటే ఇలాగే ఉంటుందట. కంటిన్యూల్ డ్రాపింగ్ లాగా, ఎప్పుడు వివాదాలు, ఎప్పుడు కోపాలు తాపాలు, ఎప్పుడు సనుగుడే. ఎప్పుడు పోతుంది అది? నీ వల్ల కాదు, అది దేవుడు దిగి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటర్తో ఒక్కడి కొట్టాలేమో మరి, నాకు తెలియదు. మనం కాదు, ఎవరు కొడితే బాగుపడతారు? దేవుడు కొడితే చక్కగా కొడతాడు. మనం కొట్టిందంతా తక్కువ. ఎంత కొడతాం? మన శక్తి ఎంత? దేవుడు గద్దించు నరుడు, చెప్పండి, దేవుడు గద్దించు నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుడు గద్దించు నరుడు ధన్యుడు. ఎందుకంటే వాని ప్రాణం పాతాళంలోకి వెళ్ళిపోకుండా, వారి ఆత్మ నరకంలో అలమటించకుండా పెట్టినాడనమాట ఒక దెబ్బ. వాడు పడకబట్టినా మంచిదే, ఎందుకంటే వాడు సణుగుతున్నాడు, దినమంతా సణుగుతున్నాడు. దేవుడిచ్చిన కుటుంబం గురించి విలువ తెలియదు కాబట్టి పెడతాడు ఒకటి.
అంతకుముందే సెట్ అయిపోవాలి. కొందరు పిల్లలు చూడండి, మీరు పెంచుతూ ఉంటే ఎంత విధేయత చూపెడతారు తల్లిదండ్రులకు. వాళ్ళని ఎందుకు కొడతారండి తల్లిదండ్రులు? పైగా ప్రేమిస్తారు వాళ్ళని, పొగడతారు వాళ్ళు. మాట వినని వాని మీదనే పడతాయి దెబ్బలు, అవునా కదా? ఎవడు మాట వినకుండా ధిక్కరిస్తాడో వానికే పడుతుంది శిక్ష. దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక దేవుని మాటలు వినాలి. దేవుని ఆజ్ఞలను మీరడానికి తెగించవద్దు ఎప్పుడు. దేవుడు చెప్పినట్టు చేయాలి. అప్పుడే నీకు దేవుని ఎదుట ధైర్యం కలుగుతుంది. అబ్బా తండ్రి అని పిలుస్తావు. నువ్వు తప్పు చేస్తే నీకు ముఖం చెల్లదు దేవుని దగ్గర. నువ్వు వెనుకకు 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 జారిపోతావు. కాబట్టి మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, తేట హృదయం, ప్రేమగల హృదయం, అది దేవుని నుండి వస్తుంది. అది నీకు ఒకవేళ అసాధ్యంగా ఉందా నీ కుటుంబాన్ని చక్కబెట్టడానికి, లుక్ టు గాడ్ ఇన్ ప్రేయర్. అవును, కుటుంబంలో అంతా అతలాకుతలం. పిల్లలకు పెళ్ళయింది, పిల్లలు లేరు. పెళ్ళయింది, పిల్ల ఇంటికి వచ్చేసింది. భార్యకు అనారోగ్యం, ఉన్న ఉద్యోగం ఊడిపోయింది, ఏమి బాగుపడలేదు కుటుంబం. అంటే చెక్ యువర్ సెల్ఫ్, నిన్ను పరీక్షించుకో. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఎక్కడ నువ్వు తప్పుడు అడిగేస్తున్నావు? వేర్ ఆర్ యూ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్? ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు కొద్ది కూర్చొని 15 నిమిషాలు కన్ను మూసుకొని దేవుని తట్టు నీ మనసు ఎత్తుకో. దేవుడు అన్నీ బయలుపరుస్తాడు. దేవుడు తను ప్రేమించే వారికి బయలుపరచకుండా ఏది చెయ్యడంట. కాబట్టి దేవుడు దిగొస్తాడు, తప్పకుండా దేవుడు దిగొస్తాడు. నీ ప్రార్థన యథార్థంగా ఉంటే, నీ యొక్క ఆశలు పరిశుద్ధంగా ఉంటే దేవుడు లేచునుగాక. దేవుని స్తోత్రం. గాడ్ విల్ రైజ్, గాడ్ విల్ ఇంటర్వీన్ ఇన్ యువర్ అఫేర్స్. ఆయన జిమ్మదారి తీసుకుంటాడు నీ పక్షాన. నీ వల్ల కావడం లేదు, నువ్వు చేసి చేసి ఓడిపోయినావు. లుక్ ఫర్ గాడ్స్ ఇంటర్వెన్షన్. దేవుడు దిగొస్తాడు. గగనము చీల్చుకొని దిగి వచ్చేదావు గాక, గచ్చపొదలన్నీ కాలిపోను గాక, పర్వతములు తత్తరిల్లును గాక. బాబా ఎన్ని మాటలు ఉన్నాయో. కాబట్టి మరి భార్య భర్తల గురించి నేను ఆలోచించినాను ఈరోజు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మోటు భర్తతో కాపురం చేసింది ఒక స్త్రీ. ఆమె పేరేంటో తెలుసా? అబిగైల్. 1 సమూయేలు 25వ అధ్యాయం ఒకసారి తీయండి. 1 శామ్యూయల్ 25th చాప్టర్. ఇది ధనవంతుడంట, భాగ్యవంతుడు అని ఉన్నది. 1 సమూయేలు 25 2వ వచనం చూస్తే, కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండేను. వాడు ఆస్తి గలవాడు, కానీ మేనర్స్ లేదు వానికి. డబ్బులున్నాయి కానీ వానికి క్రమం లేనివాడు. వాడు బహుభాగ్యవంతుడు అంట. సింప్లీ రిచ్ అనమాట వాడు, బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండేను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండేను. అతని పేరు చెప్పండి, అతని పేరేంటి? నాబాలు అనే మాటకు మోటుతనం అని అర్థం అంట. అతని భార్య పేరు అబిగైల్. ఈ మ్యాచ్ మరి ఎవరు తెచ్చినారో నాకు ఇంకా అర్థం కాలేదు. ఈమెనేమో సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. వీడు మహా త్రాగుబోతు కూడా. కింద మీరు చదవండి, ఈరోజు మీకు హోంవర్క్. 1 సమూయేలు 25వ అధ్యాయం చదవండి. పచ్చి తాగుబోతు అన్నవాడు, బహు ఆస్తి గలవాడు, భాగ్యవంతుడు. మరి భార్య దొరికింది, బ్యూటిఫుల్ లేడీ. ఆమె రూపసి, ఆమె సుబుద్ధి గలదండి. కిందికి ఇంకా మీరు చదివితే వీడు తాగుబోతని వాని దాసుడు ఏమని పిలుస్తాడంటే 17వ వచనంలో చూడండి. దాసుడు వచ్చి అబిగైల్తో చెప్తున్నాడు, మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. అంటే పనికి మాలిన పనులు చేస్తున్నాడు వాడు. కొందరు మనం తిట్టినప్పుడు యూజ్లెస్ ఫెలో అంటాం కదా, అనొద్దంట. అలా బైబిల్లో ఉంది. వ్యర్థుడా అని పిలవద్దంట, మనమేం పిలవద్దు. కానీ వీడు నిజంగానే యూజ్లెస్ అనమాట, బహు పనికి మాలినవాడు. ఎన్నున్నాయి బిరుదులు ఇతనికి?
ఆస్తి గలవాడు, భాగ్యవంతుడు, తాగుబోతు, మొరట్టువాడు, పనికి మాలినవాడు. కడుపు నిండింది కదా. అయితే దుర్మార్గుడు అన్నది అది కరెక్టే, దుర్మార్గుడు అటాడు. కానీ దొరికింది భార్య సుబుద్ధి గలది, రూపసి, చాలా తెలియగలది, దేవుని యందు భయభక్తులు గలది, చురుకైన స్త్రీ, చాలా సామర్థ్యం, ప్రేమ గలది, నిండు ప్రేమ గలది, దయగలది, శ్రద్ధ గలది, భర్త పట్ల పిల్లల పట్ల మరి ఆమెకు బాధ్యత గలదా. భర్తను చంపడానికి వస్తున్నాడు దావీదు 400 మంది సైనికులతో. అంటే సావని వాడు మూర్ఖుడు, వాడు తాగుబోతు, వాడు పనికి మాలినవాడు, దుర్మార్గుడు, వాడికి అదే కావాలి అన్నది ఆమె అనలేదండి. తన భర్తను కాపాడుకోవడానికి ఆమె సర్వ ప్రయత్నాలు చేస్తుంది. దావీదు యొక్క కోపం నుండి తన భర్తను, తన పిల్లలను, తన కలిగిందంతా తప్పించుకోవాలి, కాపాడబడాలని ఆమె ప్రయత్నం ఇంతంత కాదు. షీఈస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ హర్ ఫ్యామిలీ. ఇప్పుడు భర్త ఎంత మోటువాడైనా వేరే వాళ్ళు భర్తనేమనంటే స్త్రీకి తప్పకుండా బాధ కలుగుతుంది, రోషం వస్తుంది. ఆమె ఏమన్నా అనుకుంటుంది కానీ వేరే వాళ్ళని అన్నియదు కదా. అలాగే భార్య ఎంత జగడగొండి గయ్యాలి అయినా వేరే వాళ్ళు తన భార్యని ఏమనంటే పురుషునికి కూడా కోపం వస్తుంది. అంటే వాళ్ళలో ఉన్నది ఆ దైవికమైన ప్రేమ. ఈమె తన భర్తను, పిల్లలను కాపాడుకోవాలి కనుక ఆమె సాయశక్తుల ఆమె సమయస్ఫూర్తిగా వ్యవహరించింది. మీరు మొదటి సమయాలు 25వ అధ్యాయం చూస్తే షీ డిడ్ ఎవ్రీథింగ్ వెరీ ఇంటెలిజెంట్లీ. షీ ద టాస్క్ మాస్టర్, ఏ మల్టీ టాస్కర్. అన్ని పనులు ఒకే రీతిగా ఒకే సమయంలో చేయగలిగిన సామర్థ్యం ఉంది. ఆమె దేవుని దయ పొందిన స్త్రీ కాబట్టి ఆమె తన ఇంటి వారిని అందరినీ కాపాడగలిగిందని. చూడండి, అక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడని నాకు అనిపించింది. ఇవి పిల్లలు గల తల్లి కదా, మరి ఎన్నాళ్ళ నుండి ఆమె కుటుంబంలో బాధపడుతుందో, చాలా బాధపడుతుంది. కానీ ఆమె బాధ దిగమింగుకొని ఆమె సామర్థ్యం వాడుకొని తన కుటుంబాన్ని కాపాడుకోవడం ఆమె గొప్పతనం. పురుషుడు చక్కని త్రోవలో లేడంటే ఆ స్త్రీకి చాలా కోపం వచ్చేసి రాని మాటలు అనేస్తుంది దినమంతా. అలాగూ దూరం అయిపోతుంది కదా. అలాంటి స్త్రీ కాదే. షీ వాంట్స్ హర్ హస్బెండ్ టు లివ్ లాంగ్. భర్త కొందరు తిడతారు ఆడోళ్ళు, నువ్వు సావురా, నువ్వు పోత లారీ కింద పడురా, ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చా అండి? డిస్ట్రక్టివ్ వర్డ్స్. అది అలాగూ మాట్లాడితే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఎవరి చావు మనం కోరకూడదు కదా. భార్య భర్త చావు కోరొద్దు, భర్త భార్య చావు కూడా కోరకూడదు. ఎందుకంటే నువ్వు ఇవ్వలేదు కదా ప్రాణం వారికి. ఆయన ప్రాణం ఇచ్చినాడు, ప్రాణం పెట్టినాడు కూడా. జీవమరణములు ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. మనమెవరం వారి చావు కోరడానికి? కానీ అబిగయల్ యొక్క సుప్రీం క్యారెక్టర్ ఏంటంటే ఉత్తమురాలి. ఆమె సాయశక్తి, షీఈస్ డూయింగ్ హర్ బెస్ట్ టు ప్రొటెక్ట్ హర్ ఫ్యామిలీ. అదనమాట ఆమె గొప్పతనం. భర్తల్లో ఇన్ని దుర్గుణాలు, ఈమెలో ఇన్ని సుగుణాలు. ఎక్కడా పొత్తు కుదరడం లేదు, బ్యాలెన్స్ కావడమే లేదు. ఈమె సుగుణాల రాశి అయినా భర్త బ్రతకాలి. నేను విధవరాలు కాకూడదు, నా పిల్లలు తండ్రి లేని వారు కాకూడదు, దావీదు యొక్క కోపం నా మీద, నా కుటుంబం మీద రాకూడదు, నా భర్త కాపాడబడాలి, నా పిల్లలు కాపాడబడాలి, నాకు ఒక కుటుంబం ఉండాలి, నాకు కలిగిందంతా. మరి ఇంత ధనవంతుడు అంటే ఎంతెంత ఉందో మనకు తెలియదు. అది శత్రుల పాలు కాకూడదు. సి హౌ షీ ఈజ్ వెహమెంట్లీ ఫైటింగ్. అంటే దావీదు అంటే మరి మామూలు వ్యక్తి. 400 మంది పని వాళ్ళతో వస్తున్నాడు చంపడానికి, కత్తి కటారు పట్టుకొని. ఎందుకంటే అమర్యాదగా ప్రవర్తించినాడు నాబాలు, మోటువాడు, తన గుణమే దుర్మార్గం అటు. అటువంటి వాణ్ణి ఆమె బ్యాలెన్స్ చేసింది బాగా. ఇటు దావీదును బ్యాలెన్స్ చేసింది, ఇటు నాబాలును బ్యాలెన్స్ చేసింది, చెయ్యాల్సిన పని చేసింది. ఆమె దేవుని కనికరం పొందుకుంది. నాబాలు మరణించినాడు, హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించినాడు. భయపడినాడంట. ఒక్కసారి వార్త తెలుసుకోగానే నాబాలు భయపడినాడు.
పిరికివాడు అన్నమాట. నీతి ప్రవర్తన గల వారికి ఎప్పుడు ఏముంటుంది తెలుసు? ఒకటి ధైర్యం ఉంటుంది. నీ భక్తి నీకు ఏం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. వీడు చేసిన ఒక్క మంచి పని లేదు కాబట్టి ఎప్పుడు భయమే. పిరికివాడు అన్నమాట. ఇలాగ వచ్చినాడు దావీదు నీ మీదకి చంపడానికి, కానీ ఆమె తెలియజేసినప్పుడు గుండె పగిలి చనిపోతాడు. మరి దేవుడు దిగొచ్చినాడని నాకు అనిపిస్తుంది. దావీదు రాజుకు దయగలిగింది ఈమెను చూసి. అవన్నీ మనకు తెలిసిన సత్యాలే. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా 43లో ఒక మాట ఉంది కదా, నువ్వు భయపడే అవసరం లేదు, నిన్ను నేను పేరు పెట్టి పిలుచుకున్నాను, నువ్వు నా సొత్తు, ఆయన తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. అది 94వ కీర్తనలో మీరు చూసినప్పుడు తన స్వాస్థ్యమును ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ప్రతిరోజు. ఈ మధ్యలో ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నారు చెప్పి లక్షల మంది పోతున్నారు అక్కడికి. ఆ పేరు పెట్టి పిలవగానే వీళ్ళు ఒక్క పేరు ఎంతోమందికి ఉంటుంది కదా, పరిగెత్తిపోతున్నారు, మోసపోతున్నారు. పేరు పెట్టి పిలిచి మళ్ళీ చేసేది ఏం లేదు. వాళ్ళ రోగం పోయినట్టు లేదు, వాళ్ళకు ఏదో మేలు కలిగినట్టు ఏమి అక్కడ కనబడడం లేదు. ఇట్టి పేరు పెట్టి పిలిస్తేనే అంత ఉబలాట, ఉరకడం. ఆ పేరు కూడా వాళ్ళు ఏదో మార్గంలో తెలుసుకుంటారట. ఎందుకు ఇన్ని మోసాలకు మీరు గురి అవుతారో నాకు అర్థం కాదు. దేవుడే నేను పేరు పెట్టి ఏం చేసినాడు? పిలుచుకున్నాడు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ బై నేమ్. నీ పేరు పెట్టి ఆయన నిన్ను పిలుచుకుంటే అది లెక్క చేయకుండా ఏదో మానవుడు పేరు పెట్టినాడని ఎంత ఉబలాట. దేవుడు ఎప్పుడో నిన్ను కోరుకున్నాడు కదా. జగత్పునాదులు వేయబడకునుంపే ఆయన నిన్ను చూచుకున్నాడు. తల్లి గర్భములో పిండాకృతిగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నీ మీద ఉండింది కదా. అదంతా నెట్టేసి పేరు పెట్టి పిలుస్తున్నాడని ఉరుకులాట. చివరి రోజుల్లో అనేకులు ఈ విధంగా తయారవుతున్నారు. ఎదిరించే వాళ్ళు ఎదిరిస్తున్నారు, అనుకరించే వాళ్ళు అనుకరిస్తున్నారు. సమస్తం పరీక్షించి మేలైన దాన్ని చేపట్టేవారు కూడా ఉన్నారు. వారి కొరకు ఒకసారి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. ఎవరిచ్చినారు ఈ వాగ్దానం? దేవుడు తప్ప ఎవరు తోడుంటారు? నీకు అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ అందరూ ఉంటారు. అందరు నిన్ను చేయి విడిచినప్పుడు దేవుడే నీ పక్షాన ఉంటాడు. ఆయన జోక్యం చేసుకుంటాడు నీ విషయంలో. నువ్వు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నువ్వు అగ్ని మధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. నువ్వు కాలిపోవు అంటున్నాడు. అగ్ని మధ్యను నడిచినా నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన నేనే నిన్ను రక్షించువాడ. హల్లెలూయా. ఈరోజు కుటుంబము మరి దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఫ్యామిలీ సండే ఈరోజు ద మెసేజ్ ఇస్ అబౌట్ ఫ్యామిలీ అండ్ గాడ్స్ ఇంటర్వెన్షన్. అందరూ ఒకసారి నిలబడితే ఒక పాట పాడి మనం ప్రార్థనాశీర్వాదంతో ముగించుకుందాం. ఉజ్జీవ కీర్తనలు 1000 పాటల పుస్తకంలో 772వ పాట. చప్పట్లు కొట్టి మంచిగా ఆరాధిద్దాం దేవుణ్ణి. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు నీకు జయము దయచేయువాడు. భయము చెందకు నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. పాడండి. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు.
భయము చెందకు నీకు జయము దయచేయువాడు. భయము చెందకు నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసే. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసి నాలుగవ వాడు ఉండలేదా? ఓ భక్తుడా, నాలుగవ వాడు ఉండలేదా? నాలుగవ వాడు ఉండలేదా? ఓ భక్తుడా, నాలుగవ వాడు ఉండలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యెహోవాయున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. హల్లెలూయా. ఈ చరణాలన్నీ పాఠపుస్తకం మీ దగ్గర ఉంది, క్రొత్తగా ప్రింట్ అయింది. మళ్ళా 772 పాట పాడుకొని మరి దేవునిలో ఆనందించండి. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థిస్తాను. కుటుంబం బాగుపడాలని ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. దేవా, నా కుటుంబము నీ దృష్టిలో క్రమంగా ఉండాలి ప్రభువా. మానవుల దృష్టిలోను దేవుని దృష్టిలోను నా కుటుంబాన్ని చక్కజేయి ప్రభువా. లోటుపాట్లన్నీ సవరించినైనా నా కుటుంబం అంతా నీ మార్గంలో నడుచుకోవాలి. నా కుటుంబంలో ఉన్న వారందరూ రక్షణ పొందాలి. నా కుటుంబంలో పాపం ఉండకూడదు నాయన. నా కుటుంబంలో అవిధేయత ఉండకూడదు ప్రభువా. నేను ప్రార్థించి 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 అలసిపోయినాను. నువ్వు దిగి రావాలి నాయన. నువ్వు జోక్యం చేసుకో ప్రభువా. ఇంటర్వ్యూన్ లార్డ్ నాయన. దుష్ట శక్తులన్నీ పారిపోనట్లు అగ్నివలి మా కుటుంబంలోకి రానాయన. చెత్త చెదారం కాలిపోనట్లు నాయన. ప్రతి వ్యర్థమైనవి కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను. పర్వతం లాంటి సమస్యలన్నీ తత్తరిల్లిపోవాలని ప్రార్థిస్తున్నాను. పర్వతములు నీ సన్నిధిలో మైనమలి కరిగిపోతుందన్నావు. హల్లెలూయా. గగనం చీల్చుకొని మా కుటుంబంలోకి ప్రవేశించు ప్రభువా. నాయనా నీకు స్తోత్రం. ఎన్ని కుటుంబాలు రోధిస్తున్నాయి తండ్రి. నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, మోటు పిల్లలతో నాయనా సతమతమైపోతున్నారు. ఎక్కడ పారిపోతామా అని అనుకుంటున్నారు నాయనా. వారి వల్ల కావడం లేదు తండ్రి. సాయశక్తులు ప్రయత్నించినారు కానీ లాభం లేకుండా అయిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. తీరని వ్యాధితో ఉన్నారు నైనా. పాపంతో ఉన్నారు. విడిపోయి ఉన్నారు. పిల్లలు ఒక దిక్కు, తల్లిదండ్రులు ఒక దిక్కు. తండ్రి, ఎన్ని వేదన బాధలు ఈ కుటుంబంలో అనుభవిస్తున్నారు. కానీ నీవే పరిష్కారివని, నీవే జవాబని, నువ్వు దిగి వచ్చేదవుగా. కానీ నువ్వు దిగి వస్తావని, నువ్వు సహాయం చేస్తావని, యుద్ధము చేస్తావని, సాతానును ఓడిస్తావని ఆ విశ్వాసం మాకందరికి దయచేయండి ప్రభువా. ప్రార్థనా శక్తి ప్రతి కుటుంబంలో ఉండాలని కోరుతున్నాను నాయనా. సాతాను శక్తులను పుప్పడి చేయడానికి అటువంటి ఉపవాస ప్రార్థన వీరులను మీరు మా సంఘంలో, కుటుంబాల్లో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. సాతానుడు చిత్తుగా ఓడిపోవాలని కోరుతున్నాను నేను. సమాధానకర్తకు దేవుడు సాతాను తన కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక ద్రోకించినని రోమా 16:20
మా సంఘం పట్ల, మా కుటుంబాల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. మా కుటుంబాలు బాగు చేయండి నాయన. నీవు జోక్యం చేసుకోండి ప్రభువా. నువ్వు దిగిరావు నాయన తండ్రి, నీకు స్తోత్రం. నువ్వు మేఘారూఢమై దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. ఆకాశవాహనుడై దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. త్వరితంగా ఆ సమస్యలకు పరిహారం దయచేయండి. కుటుంబాల్లో సమాధానం దయచేయండి. భర్తకు, భార్యకు ఆరోగ్యం దయచేయండి ప్రభువా. మాట వినని పిల్లలను లోబడినట్లు నీ ఆత్మను వారి సంతతి మీద కుమ్మరించండి ప్రభువా. సన్మార్గంలో నడుచుకోవడానికి కృప దయచేయండి. లోకమంతా పిల్లలు నశించిపోతున్నారు ప్రభువా. సాతాను యొక్క వలయంలో పడిపోతున్నారు ప్రభువా. తండ్రి కనికరించండి. తల్లిదండ్రుల ప్రార్థనలు వారిని కాపాడుతుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. యోబు కుటుంబం చుట్టూ కంచె వేసిన రీతిగా ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచె వేయండి. ప్రార్థించే వారి కుటుంబం చుట్టూ నీ కంచెను, నీ కాపుదలను దయచేయండి. ఆయన దుష్ట శక్తులన్నీ పడిపోవాలని ప్రార్థిస్తున్నాను. సాతాను చర్యలన్నీ కాలిపోవునగా కానీ ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యాలు చేయండి నాయన. పిల్లలకు ఉద్యోగాలు, చదువులు, వివాహాలు సకాలంలో జరగాలని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించమని, భార్య భర్తల మధ్యలో సమాధానం దయచేయండి. చిచ్చు పెడుతున్న సాతాను బంధిస్తున్నాను. గొప్ప దేవా, సమాధానకర్తకు దేవుడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలను ఆశీర్వదించమని, వారి లోటుపాట్లన్నీ తీర్చమని, అవసరతలన్నీ మీరు తీర్చమని, వారికి సహాయకుడిగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ